జ్యోతిష్యం వేరు, జాతకం వేరు. అందరికీ నమస్కారం. నేను మీ కొమ్మర్రాజు భరద్వాజ్ శర్మ. జ్యోతిష్శాస్త్రం అనేది అతి ముఖ్యమైనటువంటి ఒక సబ్జెక్ట్. మరి ఈరోజు మనము జ్యోతిష్శాస్త్రం మొదటి పాఠం నుంచి మొదలుపెట్టి చివరి పాఠం వరకు తెలుసుకున్నప్పుడే మనకి జ్యోతిష్శాస్త్రం అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది. జ్యోతిష్శాస్త్రం అనేది ఒక సముద్రం. మనకి దానిలో తెలిసింది కొంత మాత్రమే. అసలుకి జ్యోతిష్శాస్త్రంలో మనకి అనేక రకాలుగా చెప్పబడుతూ ఉంటుంది. ఏంటంటే ఇక్కడ జ్యోతిష్ శాస్త్రం అనేది ఖగోళానికి సంబంధించేటువంటి ముఖ్యమైనటువంటి ఒక శాస్త్రం ఇది. అయితే మనము జ్యోతిష్యం వేరు, జాతకం వేరు. జ్యోతిష్యం అంటే జాతకం కాదు, జాతకం అంటే జ్యోతిష్యం కాదు. ఏమిటి అనే విషయాలు మొత్తం కూడా మనం తెలుసుకోవాలి. ఏంటి జ్యోతిష్యం అంటే మీరు జాతకం కాదని చెప్తున్నారేంటని మీరు అనుకోవచ్చు. నిజమేనండి, జ్యోతిష్యం వేరు, జాతకం వేరు. జ్యోతిష్ శాస్త్రం అనేది ఎందుకు వేరు అనేది మీరు తెలుసుకోవాలి. జ్యోతిష్ శాస్త్రంతో అనుబంధమైనది ముఖ్యంగా మనం నివసించే భూమి ఒక సభ్యురాలిగా గల సౌర కుటుంబం, చుట్టూ ఆవరించిన విశ్వంలో నక్షత్రాలు, తారకులు ఆధారంగా మనకి జ్యోతిష్ శాస్త్రానికి వెలువడింది. జ్యోతిష్ శాస్త్రము వేదాలలో ఒకటి, వేదాలకు సంబంధించిన షడాంగాల్లో ఒకటి. వేదము నుంచి పుట్టిందే మనకి జ్యోతిష శాస్త్రం. వేదాలకి షడాంగాలు ముఖ్యంగా ఒకటి శిక్ష, 2 వ్యాకరణము, 3 ఛందస్సు, 4 నిరుత్తము, 5 జ్యోతిష్యము, 6 కల్పము. జ్యోతిష్యం అనేది వేద పురుషునికి నేత్రం వంటిది. ఆకాశ మండలాలు, నక్షత్రాలు, గ్రహాలకు మనకి జ్యోతులని పేరు. జ్యోతుల్లో మనకి 2 ముఖ్యంగా సూర్యుడు, 2వది చంద్రుడు. అందుకని జ్యోతిష్ శాస్త్రంలో అవగాహన చేసుకోవడానికి ముందుగా మనము సూర్యచంద్రుడి యొక్క భూమధ్య గమనాన్ని మనము జాగ్రత్తగా పరిశీలించాలి. ఒక గ్రహాల యొక్క విషయం తెలుసుకుంటే కాదు, ఖగోళ శాస్త్రం గురించి కూడా మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి.